అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సుప్రీంకోర్టు తీర్పుతో ఆకివీడు ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయిందన్నారు రఘురామకృష్ణరాజు. రేపటి నుంచి రామాలయం పనులు పునః ప్రారంభించి నవంబర్ చివరి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఫైనల్గా జడ శ్రావణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఒక సైట్లో గతంలో ఫౌండేషన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి చేశాం. ఇంకొన్ని ఫౌండేషన్ వర్క్స్ రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి పనులు సైట్లో పునఃప్రారంభించి 2 వారాల తర్వాత ఎరెక్షన్ అంటే ఏ రాయికి ఆ రాయి నమూనా ప్రకారం కృష్ణశిలతో గన్నవరంలో రెడీ అయిన స్టోన్స్ అన్నీ ఆ డిజైన్ ప్రకారం తీసుకొచ్చి అతి త్వరలో, అంటే మా ఎస్టిమేషన్ గతంలో చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం జరగదు, నవంబర్ నెలకి పూర్తి చేస్తామని చెప్పాను.